సో బోన్ మ్యారో టెస్ట్ అనేది ప్రధానమైనది ఈ ల్యూకీమియాస్లో కానీ లింఫోమాస్లో మైలోమాలో చేయటంలో. బట్ మీరు అన్నట్టు డెఫినెట్గా డయాగ్నోసిస్ దాని నుంచే వస్తుందా ఆల్ ద టైమ్ అంటే అవసరం లేదండి. కొన్నిసార్లు ఇప్పుడు నేను WBC 1,00,000 కణాలు ఉన్నప్పుడు, అబ్నార్మల్ కణాలు ఉన్నప్పుడు మనం బోన్ మ్యారో చేయకుండానే ఆ బ్లడ్లో నుంచే స్పెషల్ టెస్ట్లు, ఫ్లో సైటోమెట్రీ అంటే, సైటోజెనెటిక్స్ అంటే దాంట్లో క్రోమోజోమల్లో ఏ చేంజెస్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, కాకపోతే ఇంకొకటి మాలిక్యులర్ అబ్నార్మాలిటీస్ అంటారు. ఈ మనము ఏంటంటే ఒక పెద్ద భూతద్దం వేసుకొని పెద్దదాని నుంచి సూక్ష్మంగా చూస్తున్నట్టు ఇది సెల్స్ మనకి బ్లడ్లో కనిపిస్తాయి. దాని లోపల ఒక్కొక్క సెల్లో మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఆ సెల్ లోపల క్రోమాటిన్లో ఉండే క్రోమోజోమ్స్లో 23 పేర్స్ ఉంటాయి. వాటిల్లో ఏమన్నా తేడాలు వచ్చినాయా, ఒక రిబ్బన్ లాగా ఉంటాయి అవి, పైన 2 కింద 2. ఒక్కోసారి కొన్ని తుంపులు అయిపోతాయి, ఒక్కొక్కసారి ఒకటి మిస్ అవుతుంది కొన్ని క్రోమోజోమ్స్కి, కొన్నిటికి ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, ఒకటి ఇక్కడ ఇరిగిపోయి ఇంకో దానికి అతుక్కుంటుంది. ఇవన్నీ చేంజెస్ వస్తే క్యాన్సర్ వచ్చింది అని తెలిస్తే తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినాక ఈ పోయినాయా లేదా అని చూడటము. కొన్ని చేంజెస్కి మనకి ప్రోగ్నోసిస్ అంటారు. ఒకటి డయాగ్నోసిస్ కోసము, ఇంకొకటి ఈ క్యాన్సరు ట్రీట్మెంట్కి బాగా పనిచేస్తుందా, బాగా ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాలా, ముందు నుంచి ప్లానింగ్ కోసం బోన్ మ్యారో టెస్ట్ అవసరం. సో సెల్స్ బాగా ఎక్కువ ఉంటే బ్లడ్లోనే చేయొచ్చు, తక్కువ ఉంటే డెఫినెట్గా బోన్ మ్యారో చేయాలి. బోన్ మ్యారోలో ఆస్పిరేషన్ అని ఈ తొడ వెనక భాగం నుంచి తీసుకుంటాము, లోకల్ ఎనెస్థెటిక్లోనే తీస్తాము. మనం పన్ను పీకితే ఎట్లా ఇంజెక్షన్ ఇచ్చి తీస్తామో అట్లాగే తీస్తాము.